ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాసపు చివరి 3 దినముల ప్రార్థన మరియు ఉపవాస ప్రార్థన విజ్ఞాపన దినము కనుక దయచేసి అందరు కూడా దేవుని సన్నిధికి రావాలి. అంత మాత్రమే కాదు, వివిధ పనులలో ప్రయాణములో మరి అననుకూలంగా ఉన్నటువంటి వారి కొరకు మేము ఈ లైవ్లో చేస్తున్నాం. అందరూ కూడా ఏకీవించాల్సింది మనం చేస్తున్నాం. అందరు కళ్ళు మూసుకొని తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల పరమ తండ్రి పాదమునికి స్తోత్రములు. మా ప్రభు దయగల రాజా, కృపగల దేవా, మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నాయన మీరు తోడుగా ఉన్నారు. ఈ మాసం కాపాడినారు. 3 దినముల ప్రార్థన మీరు తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించి బలపరచండి. మీ దయగల హస్తములకు అప్పగిస్తాం. మీరే ఘనత మహిమ ప్రభావములు పొందుకొనిమని యేసు నామమున పెట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ఈ దినమునకు ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ చరణాన్ని చదువుకుందాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనుడు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మనం వెనుకలు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే, నీవు దేవుని మందిరమునికి వెళ్తున్నప్పుడు, మనం సృష్టించిన సృష్టికర్త యొక్క సన్నిధికి వెళ్తున్నప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా మంది కొట్లాడుకుంటారు, ఇతరుల మీద ఈర్ష్యతోటి, అసూయతోటి, కోపంతోటి, కక్షతోటి వెళ్తూ ఉంటారు. ఈసారి చర్చికి రాని నేను వెళ్తున్నాను, ఆమె సంగతి చూస్తా అనుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ ప్రవర్తనను చూస్తున్న దేవుడు చూస్తాడు. మన ప్రవర్తన ఇంటికాడ ఎవరైనా అన్యాయంగా చేసి, కొట్టి, తిట్టి, అబద్ధములాడి దేవుని సన్నిధికి ప్రార్థనకి వెళ్తే ప్రయోజనము ఉండదు. ప్రేమిన దేవులారా, కనుక దేవుని మందిరమునికి వెళ్తప్పుడు, దేవుని మందిరం అంటే సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని పుట్టించిన దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు, ఆయన దగ్గరికి వెళ్తున్నాం. ఆయన అంతటా చూసే దేవుడు. ఆయనకి రహస్యమైనది ఏదీ లేదు. కనుక వాటిని ఒప్పుకొని మనం విడిచిపెట్టాలా. సామెతలు 28:13 ఉంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం. మానవుల కనికరం కాదు, దేవుని కనికరం. కనికరం అనగా దయ, జాలి, ప్రేమ, కృప. కాబట్టి దేవుని దయను మనం పొందుకోవాలంటే అతిక్రమములు, దేవునికి విరుద్ధమైనటువంటి ఏమైనా ఉంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి జవాబు దయచేస్తాడు. కనుక ప్రేమిన దేవులారా, దేవునికి రహస్యమైనది ఏదీ లేదు. నిజంగా దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరినైనా అన్యాయంగా తిట్టొచ్చామా, అన్యాయంగా ఎవరినైనా మన చూపులతో చూశామా, లేకపోతే ఇంకేదైనా ఎవరితోటైనా గొడవ పెట్టుకున్నామా, నష్టపరిచామా, అబద్ధములాడామా, దొంగతనం చేశామా, లేకపోతే ఏది ఉన్నా దేవుడు అంతరంగం ఎరిగిన దేవుడు. మనుషులు పై రూపం చూస్తుంటారు, దేవుడు అంతరంగమును చూస్తుంటాడు, మన మనస్సును, మన హృదయాన్ని. కనుక ప్రేమిన దేవుడు, అందుకే బలులు బుద్ధిహీనులు అర్పించినట్లు అర్పించకూడదు అంటాడు. కాబట్టి బలి అంటే మేకలు, కోళ్ళు మరి ఇవన్నీ కాదు. కానీ బలి అంటే మన హృదయార్పణ, విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి అని కీర్తనలు 51:18 మనం చూస్తాం. కనుక ప్రేమిన దేవులారా, దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి, దేవుని గుడికి మనం వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగని మనం అందరము కూడా మరి చూసుకొని అలాగని దేవుని సన్నిధిలో నమ్మకంగా, యథార్థంగా జీవించేవాడు దేవుడు తప్పకుండా మన హృదయ వాంఛలు, కోరికలు తీరుస్తాడు. మన సమస్యల నుండి మనల్ని విడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికి దయచేయును గాక. ఆమేన్. అమ్మగారు విజ్ఞాపన చేస్తారు. సకల ఆశీర్వాదముల కానుగుతుడమైన గొప్ప దేవ, మహోన్నతుడ, మహిమగల రాజా, నీకు స్తోత్రాలయ్యా. అవును తండ్రి, నీ సన్నిధికి వస్తున్నప్పుడు మా మాట, చూపు, ప్రవర్తన, జీవితము నాయన సరి చేసుకొని ఇంట్లోనే చక్కపరుచుకొని పశ్చాత్తాప మారు మనసు కలుగును గాక. ఆయన పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ప్రభా, నువ్వు నాయన ప్రార్థనలు ఆలకించే దేవుడు. పాపంలో మనల్ని ఆలకించనున్నావు ప్రభా, నువ్వు కనికరిస్తావయ్యా. నువ్వు జాలి చూపిస్తే, నువ్వు ప్రేమిస్తే ప్రభా సమస్తము జరుగుతుంది. నువ్వు మమ్మల్ని ప్రేమించే, ఆయన్ని ప్రాణం పెట్టినంతగా ప్రేమించి తిరిగి లేచిన గొప్ప దేవుడు కనుక, సృష్టికర్త కనుక, నీ శక్తి ప్రభావములను ప్రతి బిడ్డలోనికి యేసు నామములో పెంచు. దయతో క్షమించండి, కనికరించండి, కృప చూపించి ఇది ఆశీర్వాదములు మెండుగా కలుగును గాక. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశము, రాష్ట్రము ప్రభా
నాయన సుఖక్షేమముగా ఉండును గాక. Amen. వారు చేసే పనులు, ప్రయాణాలు, విధులు తోడుగా ఉండి నడిపించబడును గాక. Amen. హై విల్ స్పిరిట్స్ నని ఏ స్నామంలో బంధిస్తున్నాం తండ్రి. Amen. దురాత్మ సమూహములన్నింటినీ గర్తిస్తున్నాం తండ్రి. ఆయన క్షేమ ప్రయాణం కలిసిన యాక్సిడెంట్ స్పిరిట్స్ ను బంధిస్తున్నాం, సూసైడ్ స్పిరిట్స్ ను బంధిస్తున్నాం. లోకంలో ఉన్న ప్రతి బలహీనత, ఇతరులను చూస్తే ఓర్వలేని గుణం ఏ స్నామంలో కాల్చివేయబడును గాక. Amen. వారిని వెంటాడుతున్న దురాత్మల నుండి విడిపించి మంచి మనసు, మంచి ఆలోచన, దయ, కనికరము ఆయన ఇతరుల ఇలా చూపినప్పుడే నువ్వు మా ఎడల దయ చూపిస్తావని నమ్మకం కలిగి యథార్థంగా జీవించట సహాయం చేయమని. యథార్థవంతులకు ఏ మేలు చేయక మానని అంటున్నావు. Yes, Lord. ఆయన మా నీతి మురికి గుండెలు గాని నీ యొక్క నీతి గొప్పది గనక నీ సన్నిధిలో యథార్థంగా నమ్మకంగా జీవించి నీ కొరకు జీవించే కృపా భాగ్యం దయచేసి బర్త్డేస్, మ్యారేజెస్, వివిధ శుభ సందర్భం కలిగిన బిడ్డలు దీవించి ఈరోజు జరిగే మ్యారేజ్ లో కూడా మీరు తోడుగా ఉండి ఆ రీతికి ఇంకెంతమంది ప్రభా నాయన అనాథలకు దిక్కులేని గాక, అనారోగ్యము, బలహీనతలు, సమస్యలు ఏ శ్రమలు తొలగించబడును గాక. Amen. బలమైన శక్తిని, అభిషేకం, ప్రార్థన, ఆత్మను, అభిషేకం ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరి పైన నింపబడి ప్రభా ఫిజికల్ గ్యాదరింగ్ లో ప్రభు మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆయన ఎడల యథార్థంగా ఉండి వారి ప్రవర్తనను ఒప్పుకొని ప్రతి బలహీనతను విడిచిపెట్టి ఆయన సన్నిధికి వచ్చి ఆయన అడిగి ప్రతి బిడ్డకును మనకందరికి నీ లైవ్ లో వీక్షిస్తూ ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి మనకందరికి సంఘమంతరికి, సార్వత్రిక సంఘానికి, నీ సకల పరిశుద్ధులకు, సర్వ ప్రజలకు సదా తోడైంది నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.